హలో ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊరిలో చిక్కీ అనే ఒక పాప ఉంది. చిక్కీకి 4 సంవత్సరాలు. అయినా చాలా పెద్దరికంగా అణకువగా ఉంటుంది. చాలా తెలివైన పిల్ల కూడా. రోజూ చిక్కీ వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చిన తోటి పిల్లలకి తన బొమ్మలు ఆడుకునేందుకు ఇస్తుంది. అలాగే తన దగ్గర ఉన్న ప్రతిదీ తన స్నేహితులతో పంచుకుంటుంది. అలా చిక్కీ మంచితనానికి చాలామంది స్నేహితులే ఉన్నారు. వాళ్ళ అమ్మ, నాన్న కూడా చిక్కీని చూసి గర్వపడతారు. అలా వాళ్ళ ఇంటి పక్క వాళ్ళంతా కూడా చిక్కీ ప్రవర్తనని చూసి మురిసిపోతారు. చిక్కీకి వేసవి సెలవులు ఇవ్వడంతో రోజూ తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు పక్కనే ఉన్న పార్కుకి వెళ్తుంది. అలా ఒకరోజు ఆడుకుంటుండగా ఓ పక్షి నీరసంగా ఉండటం చిక్కీ గమనించింది. ఆ పక్షి అసలు ఎగరలేకపోతుంది. చిక్కీ ఆ పక్షిని చూసి చాలా విచారంగా ఉంటుంది. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. మనకి తినడానికి ఆహారం 3 పూటలా ఉంటుంది. అది కాకుండా ఆడుకుని వచ్చాక అమ్మ, నాన్న తెచ్చే చిరుతిండ్లను, పండ్లను కూడా పెడుతుంది. కానీ పాపం అవి మాత్రం బయట ఏదైనా ఆహారం దొరికితే తింటాయి, లేకపోతే తినవు కదా అని అనుకుంటూ ఆ పక్షి ఆహారం లేకనే ఇలా నీరసంగా ఉంటుంది అనుకుని దానికి కొంత నూకలు, నీరు తీసుకుని వచ్చి పెట్టగా అది ఆ ఆహారం తిని తన రెక్కలను ఆడించింది. అది చూసి చిక్కీ చాలా సంతోషించింది. అక్కడున్న పిల్లలు అంతా ఆ పక్షిని ఎగరటం చూసి చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు నుంచి రోజు వాళ్ళ ఇంటి వద్ద పక్షులు తినేందుకు కొంత ఆహారం, తాగేందుకు నీరు వాళ్ళ అమ్మని అడిగి పెడుతుంది. తను అలా పెట్టగా వాళ్ళ స్నేహితులకి కూడా పక్షులకి ఆహారం పెట్టమని సలహా ఇస్తుంది. ఫ్రెండ్స్, వేసవి కాలంలో ఎన్నో పక్షులు ఆహారం మరియు నీరు లేక ఎండకి అల్లాడిపోతున్నాయి. మీరు కూడా చిక్కీని ఉదాహరణగా తీసుకుని మీ ఇంటి బయట పక్షుల కోసం రోజూ కొంత ఆహారం, నీరు పెడితే వాటిని సంరక్షించిన వాళ్ళు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.